నడిపావు, కానీ ఎందుకు భయపడతావు? భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పాలి. అప్పుడు ఆ భయమే భయపడిపోతూ పారిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, భయపడేవాడికి భవిష్యత్తు ఉండదు. భయాన్ని వదిలి ధైర్యంగా అడుగు ముందుకేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలవు. హలో, ఎక్స్క్యూజ్ మీ, అర్జెంట్ గా శ్రీనివాస టెక్నాలజీస్కి వెళ్ళాలి, వస్తారా? వైకుంఠపురం రోడ్లో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీ కదా సార్? ఎస్ అదే. కూర్చోండి ప్లీజ్. ఓకే, వస్తున్నాను, బయలుదేరుతున్నాను. మొదటిసారి సవారీ చేయబోతున్నావు. కొండ మీద ఎంకన్నకు దండం పెట్టుకుని మొదలుపెట్టు. నేనా? నా వల్ల కాదు. నీ వల్లే అవుతుంది. స్టార్ట్ చెయ్యి. నాకింకా భయం పోలేదు. జనాలు ఎదురొచ్చినప్పుడు టెన్షన్ పడుతున్నాను. టెన్షన్ అనే రెడ్ సిగ్నల్ దాటితేనే ఫ్యూచర్ అనే గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది. నేను పక్కనే ఉంటాను. ఏం భయపడకుండా స్టార్ట్ చెయ్యి. తీసుకో, భయపడకుండా స్టార్ట్ చెయ్యి. తీసుకో, పో, స్టార్ట్ చెయ్యి. హలో, ఏంటి లేటు? సార్ వెళ్దాం, సార్ వెళ్దాం. ఒక నిమిషం, దండ పెట్టుకో. అలివేలు మంగమ్మ, పద్మావతమ్మ, మీరే కాపాడాలి. ఎక్కువ. ఆయన ఫాస్ట్ గా వెళ్ళమని టెన్షన్ పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆపేశాను. ఏం పర్వాలేదులే, 4 రోజులు పోతే నీకే అలవాటైపోతుంది. కస్టమర్ అవసరాన్ని బట్టి మనం అప్పుడప్పుడు షార్ట్ కట్స్ లో కూడా తీసుకువెళ్తూ ఉండాలి. కానీ నాకు ఈ రూట్స్ ఏవి తెలియవు కదా. సవారీ లేనప్పుడు ఫోన్లో మ్యాప్లు ఓపెన్ చేసుకుని ఏ టైంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, ఫాస్ట్ గా వెళ్లాలంటే ఏ షార్ట్ కట్ లో వెళ్లాలనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం వెళ్లే ప్రతి దారి గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆటో డ్రైవర్ గా మన బాధ్యత అది. ఇదిగో నీ మొదటి సవారీ డబ్బులు తీసుకో. నాకెందుకు? నువ్వే కదా నడిపావు. సవారీ నీదే, డబ్బులు నీవే. నేను జస్ట్ సాయం చేశానంతే. సాయానికి డబ్బులు ఆశించరు. ఉంచు. నాకు 2 అక్కలున్నారు, అన్నయ్య ఉన్నాడు. కానీ నీలా ఎవ్వరూ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. భార్య చదువుకుంటే 10 తరాలు చక్కగా ఉంటాయని ఒక గొప్ప మాట చెప్పావు చూడు, అది నాకింకా బాగా నచ్చింది. నువ్వు నీ స్నేహితులు కలిసి నన్ను విసిగించిన నీ భార్య విషయంలో నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది. అందుకే నీ భార్య ఎగ్జామ్స్ రాయడానికి నా పవర్ అంతా యూజ్ చేసైనా సరే తను ఎగ్జామ్స్ రాసేలా చేస్తాను. వచ్చి విజయశాంతిని హాల్ టికెట్ తీసుకెళ్లమని చెప్పు. సార్, థ్యాంక్స్ సార్. సార్, మళ్ళీ ఏంటి? ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. రేయ్ వద్దురా, దయచేసి ఈ పదం మాత్రం వాడొద్దు. జీవితంలో ఆ పదం వింటే ఏమైపోతానో అన్న భయానికి తీసుకొచ్చారు మీరు. చాలు, ఏం కావాలో చెప్పు. దానికి ముందు వెనక ప్లీజ్ అనే పదాన్ని మాత్రం వాడొద్దు. అదే సార్, నేను చెప్పినట్టు కాకుండా మీరే ఓ తూరి మా అమ్మకి ఫోన్ చేసి చెప్పినారంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అదేంట్రా, తనతో ఎగ్జామ్స్ రాయించడానికి నువ్వింత కష్టపడ్డావు, నన్ను ఒప్పించావు. నీ కష్టం తెలిస్తే నీ భార్య కూడా సంతోషపడుతుంది కదా. వద్దు సార్, వద్దు. నేనేదో కష్టపడి ఆ అమ్మకి సాయం చేసిన మాదిరి ఉండకూడదు. తన చదువు తన కష్టం సార్. ఆ కష్టంతోటే ఆ అవకాశం కూడా దొరికిండదనే తృప్తి తనకి దక్కాలి సార్. నేనిట్టంతా చేసినానని నా భార్యకి తెలియాల్సిన అవసరం లేదు. ఒరేయ్, నువ్వు ఎదుటి మనిషి అర్థం చేసుకోలేనంత గొప్ప స్థానంలో ఉన్నావు. నిన్ను చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తోంది. నువ్వు జీవితంలో ఏ స్థాయికి వెళ్తావో నేను చెప్పలేను, కానీ 10 మంది నిన్ను ఆదర్శంగా తీసుకునే అంత గొప్ప మనిషి అవుతావని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
వెళ్ళు. మీ ఆవిడికి నేనే ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుండాను, తప్పుగా అనుకోబాకండి. ఏదో చిన్నోడని మన్నించేయండి. ఏయ్, ఏం చేస్తున్నావు? నీలాంటోడికి సాయం చేసే అవకాశం రావడం నా అదృష్టం అనుకుంటున్నాను. వెళ్ళు. వస్తాను సార్. హ్మ్. సార్, ఇది మీకోసమే సార్, స్వీట్ బాక్స్. థ్యాంక్ యూ. చెప్పరా. రేయ్, నీ వైఫ్కి చెప్పేశావా? చెప్పాలనుకున్నాను రా, కానీ మనం చేసిన పనికి ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉండదు. మళ్ళీ వీలు చూసుకొని చెప్తానులే. రేయ్, ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చెప్తావురా? చెప్తానులేరా, మనిషి సంతోషంగా ఉండదు. అది చూసి ఆనందపడతా ఉంటే మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తాడు. పెట్టారా ఫోను? పెట్టా.